గారు బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పటడుగు వేసింది. ఇది రాంగ్ ఆర్గ్యుమెంట్. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నేను ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ను. ముందు నుంచి కూడా ఎన్నికలు వాయిదా వేసుకొని కూడా మేము రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చట్టపరమైన న్యాయపరమైన చట్టసభల్లో చేయాల్సిన పనులతో పాటుగా ప్రతిదీ పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వచ్చినాం. కుల సర్వే చేయాలి, డెడికేషన్ కమిషన్ వేయాలి, బీసీ కమిషన్ వేయాలి, ఎంపైరికల్ డేటా కలెక్ట్ చేయాలి. అన్నీ చేసిన తర్వాత సబ్ కమిటీ రివ్యూ చేయాలి, సబ్ కమిటీ క్యాబినెట్కి ప్రపోజల్ చేయాలి, క్యాబినెట్ అప్రూవ్ చేయాలి, క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత శాసనసభలో చర్చ పెట్టాలి. శాసనసభలో మూడవది హౌస్ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏకాభిప్రాయంతో తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన దాన్ని చట్టం చేసి గవర్నర్ గారికి పంపాలి. గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపి పెండింగ్ పెట్టి ఇక్కడ సభలో ఆమోదింపజేయడానికి సహకరించే బీజేపీ మొన్న జీవో తీసినప్పుడు జీవో కరెక్ట్గా ఇంతకంటే వేరే మార్గాలు అని చెప్పి ఇట్స్ డెఫినెట్లీ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్. షెడ్యూల్ 9కు సంబంధించో లేదా తమిళనాడు మాదిరిగా చేయాలి. కానీ తమిళనాడు ఇటీవల జరిగిన కోర్టు తీర్పుల కారణంగా మ్యాండేటరీగా రాష్ట్రపతి గారి దగ్గర మూడు పెండింగ్ ఉంటే మనం చేసుకోవచ్చు అనే ఆ గ్రౌండ్ మీద, లేదా మా దగ్గర గతంలో ఇచ్చినటువంటి ఇందిరా సహాని కేసు ఇతర కేసులలో ఎంపైరికల్ డాటా ఉంటే చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మేము ఆ రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ 9 బ్యాక్వర్డ్ క్లాసెస్ డిపార్ట్మెంట్ తెచ్చినాము. దాని మీద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 41, 42 జీవో తీసి ఎన్నికల కమిషన్ కోరింది. ఎన్నికల కమిషన్ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన దానిపైన బీసీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతిపాదన మేరకు రిజర్వేషన్లు ఫిక్స్ చేసి ఎలక్షన్ ప్రాసెస్ చేసింది. ఇట్లా ఫండమెంటల్ రైట్ అయినటువంటి పౌర హక్కులో ఉండేటువంటి ఒక వ్యవస్థలో రిజర్వేషన్ల సంఖ్య పెరిగింది. నష్టం జరిగిన వ్యక్తులు కోర్టుకు వెళ్ళినారు. కోర్టు ఎవరికైనా వెళ్ళొచ్చు. ఇందులో విచారణకు ఆదేశించింది. జీవోలు ఎన్నికలు తాత్కాలికంగా అంటే స్టేలు జీవోలు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేదు. తెలిసి కావాలని ఏదో చేశామని అనిపించుకునే విధంగా అనిపించడం కోసం మొత్తం రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది. అవకాశం లేదు అంటే పొరపాటు. చూపించండి. సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళమంది, హైకోర్టు పెండింగ్ పెట్టింది. సార్, రాజ్యాంగం అంటే సుప్రీంకోర్టు ఒకటే కాదు, రాజ్యాంగం అంటే పార్లమెంటుతో పాటుగా పార్లమెంటులో ఈ రోజు నీకు నెంబర్ లేదు. నెంబర్ లేనప్పుడు ఏ రకంగా చేస్తా ఈ ప్రభుత్వం చేయడానికి నా ఒత్తిడి చేస్తా. ఇక్కడ మంత్రులు బాధ్యత వహించమని చెప్తున్నా. ఏ ఒత్తిడి తీసుకురాగలుగుతారు? మీరు బీసీ గణన పూర్తి చేశారు. ఇలా ఏం ఒత్తిడి తీసుకురాగలుగుతారంటే రజనీకాంత్ గారు ట్రై టు అండర్స్టాండ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే గతంలో భారతీయ జనతా పార్టీ అఫిడవిట్ దాఖలు చేసి మేము చేయమని, ఇవాళ ఈ తెలంగాణ రోల్ మోడల్ రాహుల్ గాంధీ గారి వాయిస్ మేరకు భారతీయ జనతా పార్టీ స్టాండ్ మార్చుకొని కుల సర్వే చేస్తూ ఉంటుంది. ఇట్స్ ఎ విక్టరీ ఫర్ బీసీస్ హోల్ ఇండియా. దాని తర్వాత ఇవాళ కుల సర్వేతో పాటుగా ఆ జనగణన లోపల కుల సర్వేని ఇంక్లూడ్ చేసింది. అదే మాదిరిగా రాజ్యాంగంలో కూడా 50% పరిమితి పెట్టమని ఎక్కడ లేని అంశాన్ని ఎత్తేసే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్కి ఎత్తేసినారు. ఇదే ఓన్లీ డిసిషన్ ఆఫ్ పొలిటికల్ డిసిషన్. రాజకీయపరమైన నిర్ణయం పార్లమెంట్లో జరగాలి. దాని కోర్టు అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే 50% ఉండాలని ఒక కోర్టుకు ఒక 7 బెంచ్ల తీర్పు ఇచ్చింది. కాబట్టి దాన్నే ఆధారంగా చేసుకుని చూస్తే ఇట్లా రాజ్యాంగం మనమే రాసుకున్నాం. రాజ్యాంగం అనేక సందర్భాల లోపల దానికి సంబంధించి పౌర హక్కులకు మానవ హక్కులకు సంబంధించిన అంశం మీద వెనుకబడ్డ బలహీన వర్గాలకు రిజర్వేషన్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ప్రకారం ఇవ్వాలి. బీసీలు ఇంత 56%, 42%. ఈడబ్ల్యూఎస్ 10% కూడా లేరు, మొత్తం 10% ఇస్తారు. ఎవరు వ్యతిరేకించలేదే. డెమోక్రసీ. నేను నా నోటికాడ బుద్ధెందుకు కొడుతున్నావు అని అడుగుతున్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నారు, మీకు బాధ్యత లేదా? రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసినామని చెప్పిన వాళ్ళు కోర్టులో సుప్రీంకోర్టు కూడా వెళ్ళినాం. అన్ని రకాల మేము చిత్తశుద్ధితోటి కేవలం బీజేపీని బ్లేమ్ చేయడం కోసం బీజేపీని బ్లేమ్ చేస్తలేము. బీజేపీలో ఉన్న కొంత నాయకత్వం మీకు ఉదాహరణకు ఒక తెలంగాణ ఉద్యమం తీసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉండే. బికాజ్ రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఉంటుంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ప్రజల ఆకాంక్షను గౌరవించే బాధ్యత ఉంది. తమిళనాడులో ఈ రిజర్వేషన్ 69% పెరిగినాడు. జయలలిత వేరే పార్టీ, పివి నరసింహారావు కాంగ్రెస్ వేరే పార్టీ. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. కానీ
అక్కడ ప్రజాభిప్రాయం కాదు, అప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి పివి నరసింహరావు స్పెషల్ ఎగ్జామ్షన్ తీసుకొచ్చారు. అట్లానే మీరు స్పెషల్ ఎగ్జామ్షన్ క్రియేట్ చేయొచ్చు కదా, సిచ్యువేషన్ క్రియేట్ చేయొచ్చు కదా. సిచ్యువేషన్ క్రియేట్ ల్యాండ్ ఆర్డర్ ప్రజ్ఞాలన గవర్నమెంట్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ కోర్టుల్లో జరుగుతున్న చర్చకు ఒక దానికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం ప్రభుత్వం తీసుకునే బాధ్యత లేదా? ఇంత పెద్ద ప్రజల ఆకాంక్ష. మొన్న కూడా బీజేపీ నాయకులు ధర్నాల బంద్లో పాల్గొన్నారు కదా. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీల నుండి మేము కొట్లాడినాం, మా పార్టీ నుండి కొంతమంది కొట్లాడలేదు కావచ్చు. అట్లనే ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్న బలహీన వర్గాల నాయకులు ఇంక్లూడింగ్ లక్ష్మణ్ గారితో పాటుగా అందరు మిగతా నాయకులతో బండి సంజయ్, ఈటల రాజేందర్ అందరితో సహా ధర్మపురి అరవింద్ గారితో సహా, కృష్ణయ్య గారితో సహా మీరంతా ఆనాడు తెలంగాణ ఉద్యమం మాదిరిగా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ పార్టీలో ఉంటే మీరు బ్యాక్వర్డ్ క్లాస్ నినాదం మీరు వినిపించాలి, ప్రధానమంత్రి గారిని ఒప్పియాలి. రాజకీయ కోరంగా చూస్తే దానికి మీ వైపు నుంచి కార్యాచరణ ఏం కనిపిస్తుంది? డెలిగేషన్ క్రియేట్ చేశారా, ఒక అఖిలపక్షం తీసుకెళ్లారా, ఢిల్లీలో ఒత్తిడి తీసుకొచ్చారా, ఢిల్లీ ప్రభుత్వాన్ని మెడల వంచడానికి మీ వైపు నుంచి కార్యాచరణ, సీరియస్ కార్యాచరణ ఏంటి? ఇక్కడే రాజకీయం. బీసీలకు రిజర్వేషన్లు కనిపించాలంటే చాలా అగ్రవర్ణాలతో కూడిన కొంతమంది నాయకత్వానికి నచ్చదు కాబట్టి ఇచ్చామంటే ఇచ్చాం, రాకుండా ఇచ్చామనే పద్ధతిలో రియల్ రాజకీయాన్ని నడిపిస్తున్నారండి. సార్ ఇప్పుడు అట్లా అనుకుంటే నేను ప్రత్యక్షంగా దగ్గరుండి చూస్తా ఉన్నా నాయకత్వంతో. సందర్భం అవసరమైతే తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మీరు చూసినారు. తెలంగాణ ఉద్యమంలో నా పార్టీనే అధికారంలో ఉన్నా నేను నా ముఖ్యమంత్రితో విభేదించి పంచాయతీ చేసుకున్నాను. ఇక్కడ ముఖ్యమంత్రి స్వయంగా బీసీల రిజర్వేషన్ కొరకు చొరవ చూపెడుతున్నప్పుడు తప్పు చేస్తున్నారు అనుకుంటే బరాబర్ ఘర్షణ పడతాం. కానీ వారే స్వయంగా బలహీన వర్గాల రిజర్వేషన్ ఒకవేళ వారికి ఏదైనా ఆలోచన లోపల ఎక్కడైనా ఒత్తిడి ఉంటే కూడా నా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్. సో దేర్ ఇస్ నో ఇష్యూ. పని చేయడం లేదు ముఖ్యమంత్రి ఆ దిశలో అనడం అంటే పొరపాటు ఉంటుందా? ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి ఎంటైర్ అగ్రవర్ణ నాయకత్వం, అగ్రవర్ణ నాయకత్వం ఒకరితో ఉండదు. చాలా మంది లీడర్, క్యాబినెట్ లీడర్, చీఫ్ మినిస్టర్ మా పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ నాయకత్వం ఆలోచన మేరకు 100% బీసీ రిజర్వేషన్ల కొరకు నిజాయితీగా పని జరుగుతుంది. నేను బీసీ మంత్రి అంటా ఉన్నా. నేనేమంటున్నా, ఎప్పుడు లోపల వస్తాయి రిజర్వేషన్లు? పోనీ నాకు బీసీలు వీళ్ళకి అందరికీ మీరు చెప్పే థియరీ థాట్ ప్రాసెస్ ఏం అవసరం లేదు. ఇయర్ డేట్ చెప్పండి, పలానా రోజు వస్తుంది అని చెప్పండి, ఓకే అందరు ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. నేను జ్యోతిష్కం చదవలే. మీరు అధికారంలో ఉన్న జ్యోతిష్కులు చదవాల్సిన అవసరం లేదు. మీరు ఒత్తిడి, ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, లీడర్షిప్ యొక్క కెపాసిటీని బట్టి ప్రూవ్ అయ్యింది. సార్ 2 ధర్నాలు ఢిల్లీలో జరిగినాయి. మొదటి మేది కాదు, బీసీ సంఘాలు నాయకత్వాన్ని పిలిస్తే రాలేవాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. రెండో ధర్నా మేము మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పోయి చేసినాము. మీరు అంటున్నారు ఎటువంటి ఎఫర్ట్ లేదని. నేను అడుగుతా ఉన్నా, ఇలా శాసనసభలో మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో ఎందుకు ఒత్తిడి చేస్తలేదు? 2, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంతకంటే నేను మీ ద్వారా అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇంతకంటే చట్టపరంగా, న్యాయపరంగా, శాసనసభ పరంగా లేదా కోర్టులో ఇంతకంటే విత్ ఏ మార్గం మంచిదో చెప్పు, నా ప్రభుత్వం ఆచరణ చేస్తుంది. ఓకే, నేను మీరు ఏం చేయకుండా బట్టగాల్చి మీద వారిసే ప్రయత్నం చేస్తే దీనికి బాధ్యత వహించాల్సింది బీజేపీ. ఎందుకంటే రాష్ట్రంలో నా ప్రభుత్వం బాధ్యతగా సభలో తీర్మానం చేసింది, నీ పార్టీ సపోర్ట్ చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు ఢిల్లీలో కడుపులో కత్తులు పెట్టుకొని మోకాళ్ళు అడ్డినట్టుగా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి నిర్ణయానికి మీ ఎజెండా క్లియర్గా అర్థమవుతుంది. మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారు, మళ్ళీ మీరు అట్లా మాట్లాడారు. సంప్రదింపులే ప్రభుత్వం టు ప్రభుత్వం సంప్రదింపులు ఎట్లా చేస్తారు? దీన్ని సాల్వ్ చేసుకోవడానికి ఎత్తుగడ ఏంటి? సార్ మీకు అదే, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ప్రతిదీ నిశ్చితంగా అబ్జర్వ్ చేసినారు. ఇక్కడ కూడా నేను నినాదం ఎత్తిన ఉద్యమంలో అందరూ పాల్గొన్నారు ఆనాడు. ఇవాళ నినాదం ఎత్తిన దాని ప్రభావం కనబడుతుంది. 5 ఎమ్మెల్సీలు వస్తే సామాజిక న్యాయమే, మంత్రివర్గ విస్తరణ చేస్తే సామాజిక న్యాయమే. వేరే రాజకీయ సామాజిక న్యాయం మంత్రివర్గంలో 3 బీసీలు ఉన్నారు. సామాజిక న్యాయం వస్తాడు, రావాలని ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ అయిపోయిన 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. అరే వాయిస్ అందుకే కదా. ఇప్పుడు మా ఐక్యతగా ఉండి బరాబర్ మీరు చెప్పిన పేర్లు ఎవరన్నా రాని 5 ఉన్నారు, ఇంకా రాని సంతోషపడతాం, రావాలని కోరుకుంటున్నాము. అంటే ఒకళ్ళు రీప్లేస్ చేయకుండా యాడ్ చేస్తారా, లేకపోతే రీప్లేస్మెంట్ పేరుతో సామాజిక న్యాయం చేస్తారా? సార్ ఇంకొకరు రావాలంటే రిప్లేస్ ఎట్లయితుంది? ఇంకోరు రావాలంటే రిప్లేస్ చేసి ఇంకా 2 వస్తారు కావచ్చు. మేము అట్లా సామాజిక న్యాయం, బీసీలకి సామాజిక న్యాయం. అదే నేనేమంటున్నా అర్హత. ఇప్పుడు మేము జనరల్ సీట్లనే కొట్లాడతాం, మేము వీళ్ళ మాత్రమే కోటా కింద ఎందుకు వేస్తారు. కానీ నేనేం అడుగుతున్నా, అందరి రాజకీయాల్లో కులాలకు సంబంధించిన ఆ ప్రపోర్షన్ అట్లా మనం దాన్ని చూసేది అవసరం లేదు. కానీ వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఒక ఛాంపియన్గా ఉండాలని ఆలోచన.
మేము ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ లాంటి నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరే నాయకత్వం తీసుకొని క్రెడిట్ కూడా తీసుకోండి. మీరే కేంద్రం నుంచి ఒప్పించి 42% చేయండి. ఇచ్చింది మీరే అవుతుంది కదా, ఇచ్చేది మీరే కదా, దాన్ని ఇప్పించే ప్రయత్నం చేయండి కదా అని అడుగుతున్నాం.